హలో అండి, నమస్తే. నేను కృష్ణవేణి మాణిక్యాల. ఈరోజు పచ్చిమిర్చితో ఎగ్ ఫ్రై చేసుకుందామండి. ఇది మా నాన్న నేర్పించాడు. పచ్చిమిర్చిని రెండుగా ఇలా ఇరుపుకొని చూస్తున్నారు కదా, అలా విరుపుకొని మిక్సీలో వేసుకొని కొంచెం ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమేనండి. కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసేద్దాము. ఎలా కరివేపాకు మామూలుగా తినాలంటే తినరు కదా పిల్లలు, అందుకోసం ఇలా మిక్సీ పట్టేసామనుకో అందులో కలిసిపోతుంది. అదిగోండి, ఇలా బరకగా పట్టుకోవాలి. మరీ ఎక్కువ మెత్తగా అవ్వకూడదు, లైట్గా అంతే బరకగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాము. అందులో ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టిద్ది, చూసి వేసుకోండి. పోపు దినుసులు వేసుకుందామండి. ఇది కూర చాలా కారంగా ఉంటుందండి. బాగా కారం తినేవాళ్ళు చేసుకోండి. కొద్దిగా తక్కువగా ఉండడం కోసం నేను ఉల్లిపాయ కూడా వేస్తున్నాను. ఉల్లిపాయ కొంచెం కోసుకొని వేసుకుందాము. జీలకర్ర కూడా ఎక్కువ వేసుకోవాలండి. ఇందులో మిక్సీలోనే వేసాను, మళ్ళీ పోపు దినుసులు వేసాను చూడండి. ఉల్లిపాయ కరివేపాకు వేసుకుందామండి. ఉల్లిపాయని కొంచెం ఎర్రగా ఏగనిద్దాం. ఈ మాత్రం కలర్ చేంజ్ అయితే చాలు. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ముద్దనేద్దామండి. అందులో పచ్చిమిర్చి ముద్ద వేసాక కారం అసలు మొక్కులు అదిరిపోతాయి, తుమ్ములు వచ్చేస్తాయి అసలు. అందుకని చూసుకొని మాడకుండా వేయించుకోండి. నేను ఒక నిమిషం బయటికి వెళ్తున్నా, లోపలికి వస్తున్నా, కోరు తట్టుకోలేకపోతున్నాను, దగ్గు వచ్చేస్తుంది బాగా. కొంచెం సిమ్లో తగ్గించి పెట్టాను. చూడండి, వేగింది. ఇలా వేగితే సరిపోతుంది. మనం ఉప్పు వేసాం కదా పచ్చిమిర్చిలో, ఇప్పుడు కొంచెం తక్కువగా వేసుకుందాం. మరి ఎక్కువ అవసరం లేదు, లైట్గా కొద్దిగా చాలు. కొంచెం పసుపు వేసుకుందాం. ఇందులో కారం అస్సలు వేయకూడదు, పచ్చిమిర్చి కారమే సరిపోద్ది. ఎంత ఘాటు ఉంటుందోనండి అసలు. ఈ కర్రీ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి, కానీ ఎందుకో ఇష్టం నాకు బాగా. మా నాన్న చేస్తాడు, మా నాన్నతో పాటు తినేదాన్ని నేను కూడా, అందువల్ల బాగా నచ్చిద్ది నాకు. నిజంగా ఈ వంట మా నాన్న నేర్పిందేనండి. మొత్తం వేగిపోయింది. ఇప్పుడు ఇందులో గుడ్లు కొట్టేసుకుందాం మనం. ఈ కర్రీ ఇంత పచ్చిమిర్చికి నేను 4 గుడ్లు వేస్తున్నాను. కావాలంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు, ఘాటు తగ్గిద్ది. నేను ఘాటుగా తింటాను కాబట్టి ఇలా చేసుకుంటున్నాను. మీరు ఎగ్ ఫ్రైని దేంతో కలిపి వెరైటీస్ చేస్తారో కామెంట్ చేయండి. నేను నేర్చుకుంటాను, రాని వంటలు నేర్చుకుంటాను. కామెంట్ చేశారు, చెప్పారండి. సేమ్ గుడ్డు పొరులాగేనండి, కాకపోతే పచ్చిమిర్చి ఎక్కువ. అసలు ఉల్లిపాయ కూడా వేయదు, కాకపోతే అసలు ఘాటు బాగా నల్లగా ఉన్నాయి పచ్చిమిర్చి, బాగా ఘాటు ఉంటాయి కదా, అందుకని నేను ఉల్లిపాయ వేసాను. ఇప్పుడు కలిపేసుకున్నాము. మూత అలా పెట్టేసుకొని కొద్దిగా అలా మగ్గనిద్దాం. గుడ్డంతా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకొక నిమిషం ఉంచుదాం. కొత్తిమీర కొంచెం వేసుకోండి. ఇవాళ కొత్తిమీర మా ఫ్రిడ్జ్లో అయిపోయింది, అందుకే నేను వేయలేదు. అస్సలు నాకు వేడిగా అన్నంలో ఇది ఎంత త్వరగా తినాలా అనిపిస్తుంది. ఘాటుకి ఇక అసలు భలే ఉందండి. అదిగోండి, పచ్చిమిర్చి ఎగ్ ఫ్రై రెడీ. ఇక సర్వ్ చేసుకోవడమే బ్యాలెన్స్. ఒకసారి చేసుకొని ట్రై చేయండి. కారం తింటే మంచిది, మరీ కారం లేకుండా చప్పగా తింటారు చాలామంది.
అస్సలు నాకు అలా నచ్చదు. ఇలా ఘాటుగా వేడి వేడి రైస్లో వేడి వేడి కర్రీ వేసుకొని తింటే సూపర్. ఈ వంట చేసుకొని ఒకసారి కామెంట్ చేయండి, ఎలా తింటున్నావు అక్క ఇంత ఘాటు అనుకుంటారేమో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. రెడీ ఎగ్ ఫ్రై, పచ్చిమిర్చి ఎగ్ ఫ్రై రెడీ.